అరే వినాయక చవితి వస్తుంది. ఈ సంవత్సరం మనం పెట్టబోయే బొమ్మ ఊర్లో కల్లా హైయెస్ట్ బొమ్మ అవ్వాలి. దానికి మనం ఏమేం చేయాలి? అరే ఊర్లో మందే పెద్ద బొమ్మ ఉండాలి. పోయినసారి బొమ్మ నిమజ్జనం చేసినప్పుడు ఎవడు రాలేదు, మన 5 నిమజ్జనం చేసాం. ఈసారి దానికన్నా పెద్ద బొమ్మ అయితే ఎవడొస్తాడరా? ఎలా వస్తారా? డీజే పెట్టమంటే డబ్బులు పెట్టారు మీరు, అందరూ డీజే వెనకాల వెళ్ళిపోయారు. ఎలా తేవాలరా? బొమ్మకి, పూజకి, పూజ సామాన్లకి, ప్రసాదానికి అయ్యేదే 20,000. ఒక డీజేకి 20,000 అడుగుతుంటే ఎలా పెడతావురా? బొమ్మ పెద్ద తేవాల్సిన అవసరం లేదురా. పూజలు, భక్తి ప్రవచనాలు, భజనలు బాగా చేస్తా చాలు. ఈసారి చందాలు ఎత్తకుండా బొమ్మ నిలబెడదాం. చందాలు ఎత్తుకోకుండా ఉండాలంటే నా దగ్గర ఒక ఐడియా ఉన్నది. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. మన 15,000 అయితే వద్దులే. రే నువ్వు వెళ్ళో బుక్ పెన్న పట్రా. ఉండి ఎందుకురా? అది ఉండాలి, దాంతో పాటు ఇది ఉండాలి. ఈసారి ఇంటింటికి చంద 1000 రూపాయలు తీసుకోవాలి. అప్పుడు అది చందా అవదు, రౌడీజం దందా అవుతుంది. కమింగ్ టు వినాయక చవితి ఫెస్టివల్. ప్లీజ్ గివ్ మీ 100 రూపీస్. We will grandly celebrate our Sri Vinayak Chavithi festival with your support. అమ్మా చందా అడుకున్నాను కదా వినాయక చవితి చందా చిల్లరా. అందుకే ఈయన ముందట్టేద్దన్నాను. అందరూ అడుకున్న వాళ్ళు చూసినట్టు చూస్తున్నారు. అయితే నెక్స్ట్ ఇంటికి నువ్వు ఉండరా. సరే అమ్మా, వినాయకుడి చవితి చందా. బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అరే గేటేస్ ఉందిరా, ఇంట్లో మనుషులు ఉన్నారు. గోడదు కదరా, లోపల చూసా కుక్క ఎలా ఉందో, పిక్క లాగేస్తుంది. ఏమైందిరా? గేటేస్ ఉంటే పదండి పోదాం. పదండ్రా. అమ్మా చందా. ఇంట్లో ఎవరు లేరయ్యా. మరి ఇప్పుడు మాట్లాడేది ఎవరు? ఒరే మనిషి పక్క వెళ్తాం పదండి. నేను ఆ బక్క వెళ్తాను. ఇంట్లోకి వెళ్తారా? నేను ఇటు వెళ్తాను. ఒరే ఆ ఇంట్లోకి వెళ్ళొద్దు, ఆ ఇంట్లో గొర్రెపెట్లు ఉంటారు. అయితే ముందు ఆ ఇంట్లో నుంచి లాగుతాం. అమ్మా వినాయక చవితి చందా. అమ్మా చందా. అరే అటు అన్నింటిలో కవర్ చేసారా? అన్న అది మళ్ళీ ఎవరు వెళ్ళాను అన్న, అక్కడికి వెళ్ళి నేను చందా అడిగితే ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న. సరే కానీ ఓ అమ్మా, హార్పిక్ వాళ్ళ తరపున బాత్రూమ్ కడగడానికి వచ్చావా? అమ్మా సేల్స్ బాయ్ కాదమ్మా, వినాయక చవితి చందాకు వచ్చాం. అయినా పర్లేదు, బాత్రూమ్ కడిగే. అసలు ఈ ఊర్లో పెద్ద మనిషి అంటే మీరే. అందుకే బుక్ లో ఫస్ట్ పేరు మీదే అవ్వాలి, ఫస్ట్ చందా కూడా మీదే అవ్వాలి. 1000 రూపాయలు రాస్తున్నా. ఆయన ఎవరనుకుంటున్నావు? మా నూరు పెద్ద మనిషి. 1000 రూపాయలు ఎందుకు? 2000 రా. రాయరా రాయ్. పేజీ వెనక తిప్పరా. ఎందుకురా? చెప్తాను కదా తిప్పు. అసలు ఈ ఊర్లో పెద్ద మనిషి అంటే మీరే. అందుకే మా బొమ్మకి ఫస్ట్ చందా మీదే అవ్వాలి. కొత్త బుక్ లో ఫస్ట్ పేరు అయిందే రాయ్. ఏంట్రా ఆయన ఎవరనుకుంటున్నావు? ఈసారి మన ప్రెసిడెంట్ నిలబడుతుంది, గెలిపిస్తున్నావు. 2000 రా. 2000 రాయ్ రాయరా. చూడండి సార్, ఈ సంవత్సరం మన వీధిలో పెట్టబోయే బొమ్మకి అగరత్తుల నుంచి కర్పూరం దాకా, మంచి నూనె నుంచి చెడ్డ నూనె వరకు అన్ని సోమాలు ఇక్కడ నుంచి వెళ్తాయి. దాన్ని బట్టి చూసి చందా రాయండి. కరెక్ట్ పల్లారా? ఈ సంవత్సరం మన వీధిలో పెట్టబోయే బొమ్మకి అగరత్తుల నుంచి కర్పూరం దాకా అన్ని ఇక్కడ నుంచి వెళ్తాయి. దాన్ని బట్టి చూసి చందా రాయండి. అదేరా మన ఇండియన్ సైకాలజీ. ఐ లవ్ యూ. A few minutes later. రే అక్కడ కర్రలు బాగున్నారు, వెళ్దారండి రా. ఈ సంవత్సరం కాకుండా వచ్చే సంవత్సరం కూడా సరిపోయేటట్టు నరికేళ్ళ పందిరికి కార్లో. తోటలోకి వచ్చామంటే యూనిటీ ఎలా ఉండాలంటే ఇలాంటి వాళ్ళతో యూనిటీ అని చెప్పాను. నేను చెప్తా కూడా రే ఇలారా, ఎర్రగా ఉంది, ఎర్రచందనమేమో. అవునరా, పుష్ప సినిమాలో అల్లర్జున్ అమ్ముకో. ఏడు చేస్తున్నాడు వీడు. వామ్మో, వీడు కూర్చున్న కొమ్మ వీడి నరుక్కుంటున్నాడు. రేయ్ ఏం చేస్తున్నావు రా కర్ర మీద కూర్చొని? ఇదే మన పందిరికి మెయిన్ కర్ర, నరికేస్తా. రేయ్ నువ్వు కూర్చున్న కర్ర నువ్వే నరుక్కుంటున్నా. ఎరుప అద్దిగో కత్తి తగట్లేదా? ఏదిలే పొద్దునుందా? అమ్మ కరిచేసిందిరా. ఏమైందిరా? పాము కరిచిందా? లేదురా. లేకపోతే తీరికేసిందా? లేదురా. మరికేమైందిరా? సేవ కరిచిందిరా. ఏంట్రా సౌండ్? దిగమైంది. చెయ్యి కోసుకున్నాడు రా. అందుకే ఇలాంటి పెద్ద చెట్లు నరకూడదు. పదండి, అక్కడ ఎండి చెట్టు ఉంది, నరుకుదాం. లగరా లేకరా రే. ఇలా అయితే ఆసిగాళ్ళు అయితే ఇంకేమైపోతావురా నువ్వు. అరే ఈ సంవత్సరం పూజ నేను ఉంటాను రా. నేను అంటుండ్రి. అరే ఇదంతా వద్దురా, పంటలేద్దాం. ఎవడు పండితే వాడే పూజారు. వద్దురా, పెగడ ఆడదారా. ఎవరు సో కొడితే ఆడే పూజారి. సరే 11 రోజులు కాదు, 22 రోజు బొమ్మ నిలబెడతాం. అరే నువ్వు ఫస్ట్ రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు బొమ్మ దగ్గర ఉండరా. 22 రోజులు కాదు, 44 రోజులు ఆడతాం. నువ్వే ఉండవు సరిగ్గా పంది దగ్గర. 22 రోజులు 3 ఇంకేం కావాలరా? మూరతోరాట పదడానికి నేరేడు కొమ్మ కావాలరా. నేను వెళ్తాను రా. A few moments later.
ఇదిరా ప్లానింగ్. పై ఫ్లోర్లో కిడ్స్ కోసం చిన్నపిల్లలు ఆడుకునేందుకు కొద్ది ప్లేస్ వదిలేస్తున్నాం. కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ కోసం కింద ఫ్లోర్ మొత్తం వదిలేస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా వినాయకుడి పీఠం కింద సొరంగం తవ్వుతాం. అక్కడ కొత్త నిధులు లంక బిందులు నింపేద్దాం. రేయ్ ఇలా స్విమ్మింగ్ పూల్. రేయ్ వెళ్ళి కమ్మలు పట్టు. తెస్తున్నానన్నా. ఇదే మన పందిరి మెయిన్ రాట. ఈ కర్రని పీకేసి రివర్స్ కొట్టి మళ్ళీ ఇక్కడికి పెట్టేస్తే పర్ఫెక్ట్. ఉండు, దీని సంగతి నేను చెప్తాను. ఏంటిది ఎలా ఊగుతుంది? రేయ్ మీకు దండం పెడతాను రా, ప్లీజ్ దేన్ని ముట్టుకోవద్దు, అలా పక్కన కూర్చోండి. ఏం చేయొద్దా? రే అర్ధరాత్రి టైం ఎంత తెలుస్తుందా మీకు? ఏ మమ్మల్ని అడుగుతున్నావు, నీకు తెలియట్లేదా టైం ఎంత అనేది? మా ఇంట్లో మేము కాపలాలు చేసుకోవద్దారా? పోనీ మేము వచ్చి హెల్ప్ చేయమా? ఆగండి రా, చెప్తున్నాడు అక్కడ. A few minutes later. అన్నా ఈ బొమ్మ డిజైన్ ఆ బొమ్మకి, ఆ బొమ్మకున్న కలర్స్ ఈ బొమ్మకి ఎత్తే ఖచ్చితంగా బొమ్మ నేటికెళ్ళినా. కన్ఫర్మ్గా బాగుంటుంది, ఖచ్చితంగా తీసుకుంటాం. ఏంటి అన్ని ఇలా ఉన్నాయి? అన్నా T20 వరల్డ్ కప్ పట్టుకున్న వినాయకుడి విగ్రహం ఉందా? అన్న పుష్ప సినిమాలో అల్లు అర్జున్ గొడ్లు పట్టుకున్నట్టు వినాయకుడి విగ్రహం ఉందా? భలే ఉంది. ఈ బొమ్మ రేట్ ఎంత అన్నా? ఈ బొమ్మ రేట్ ఎంత? 50,000 తమ్ముడు. 5,000కి రాదా? రే అందరిలాగా 2 రాడ్లు కప్పెట్టేసి దాని మీద తరపా లాగేసి ఇలాగా మనకు వద్దురా. పచ్చడి పందిరి కావాలి, మామిడాకు తోరణాలు కట్టాలి, రాత్రికంతా రెడీ అయిపోవాలి, తెల్లారబొడికి పందిరి చూసి ఊరంతా షాక్ అవ్వాలి. ఇదిరా బయటకెళ్ళి చిన్న బ్రెయిన్ తో వేసే స్కెచ్. A few moments later. అన్నా 4 రకాల ప్రసాదాలు వచ్చాయి. వచ్చిన భక్తులకి పులిహార గుగ్గిలు పంచిపెట్టేద్దాం. మన కమిటీ మెంబర్స్ కి సేమియా పరవాన్నం సైడ్ చేసేద్దాం. సరే అలాగే చెయ్యి. యావత్ ఊరు ప్రజానికానికి తెలియజేది ఏమనగా కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. పోయిన సంవత్సరంలో ఈ సంవత్సరం కూడా సెంటర్లో ఉన్న పెద్ద మండపం దగ్గరికి భక్తులందరూ వెళ్ళిపోతే మన వెనకాల ఉన్న మన పరిస్థితి ఏంటంటే ఊరు ప్రజానికానికి తెలియజేది ఏమనగా ఏ ఊరు? పల్లెటూరు సిద్ధి వినాయక కమిటీ సభ్యులు మాట్లాడుతున్నాం. కావున ఈ రోజు మా దర్శనం బొమ్మ దర్శనం చేసుకున్న వాళ్ళందరికీ 4 రకాల ప్రసాదాలు లభించును. అలాగే ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు పెడతాం. అలాగే మీరు కొట్టిన కొబ్బరికాయలు, కొబ్బరి చెప్పులు అవన్నీ మీకే తిరిగి ఇచ్చేస్తాం. వాటిని ఇంటికి పట్టుకెళ్లి పచ్చడి చేసుకుంటారో చట్నీ చేసుకుంటారో అది మీ ఇష్టం. దాని తర్వాత ఇప్పుడు వచ్చి దర్శనం చేసుకున్న వాళ్ళందరికీ టోకెన్లు రాయబడిను. ఆ టోకెన్లు రాయించుకున్న వాళ్ళు బొమ్మటి దర్శనం రోజున వాళ్ళందరికీ టోకెన్లు తీసి శాంసంగ్ కలర్ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు, ఇన్ని ఆఫర్లు ఇచ్చేస్తున్నావు, లాస్ట్ లో వచ్చి గిఫ్ట్లు అడిగితే ఏమని చెప్తారా? వినాయకుడితో పాటు నిమజ్జనం చేసి వెళ్ళి నీటిలోకి వెళ్ళి ఎత్తుకున్నట్టు చెప్. దయచేసి మీరందరూ మా వెనకీదు కుర్రాలు శ్రీ లక్ష్మీ గణపతి సంబంధించిన ఈ కమిటీ బొమ్మ దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.